ప్రతి నియోజకవర్గంలో ప్రజావాణి కార్యక్రమం చేపట్టి ఎమ్మెల్యేలు ఫిర్యాదులు స్వీకరిస్తే బాగుంటుందన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ విషయంపై సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్తో మాట్లాడతానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. హైదరాబాద్ గాంధీభవన్లో ప్రజాప్రతినిధుల కార్యక్రమంలో పాల్గొని ప్రజలు కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు దానం నాగేందర్. గాంధీభవన్లో నిరంతరం జరిగేటువంటి ఒక ప్రజావాణిలో ప్రజలు వచ్చి మీ సమస్యల్ని తెలుసుకోవాలని నేనేది అనుకుంటున్నాను. ఈ ప్రజావాణి నియోజకవర్గం వారీగా చేస్తే బాగుంటుంది అనేది ప్రతి నియోజకవర్గంలో. ఎందుకంటే మరి సదరం సర్టిఫికేట్స్ కానీ హ్యాండిక్యాప్స్ మరి మండలంలో ఉన్నటువంటి ఏ మండలన్నా ఎంఆర్ఓ దగ్గరికి పోవాలన్నా లేకుంటే ఆర్డీఓ దగ్గరికి పోవాలన్నా హ్యాండిక్యాప్స్కి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఇతర స్కాలర్షిప్లు గురించి కానీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ గురించి కానీ ఇవన్నీ కూడా మనం ఇచ్చినా ఎమ్మెల్యే గారు ఇచ్చినా కూడా మరి ప్రాంతాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్ని నియోజకవర్గం వారీగా పెడితే బాగుంటుందని కూడా నేను ఆలోచిస్తున్నాను. నేను పిసిసి అధ్యక్షులు గారికి ఒకసారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ప్రతి శాసనసభ్యుడికి ఇది ఇచ్చినట్టయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని తెలుసుకొని అక్కడే అక్రాస్ ద టేబుల్ ఆ సమస్యలు పరిష్కరించడానికి దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. నా ఆలోచనని పిసిసి అధ్యక్షులు గారితో షేర్ చేసి ముఖ్యమంత్రి గారితో షేర్ చేసుకొని వారి అనుమతి పొందిన తర్వాత మొట్టమొదటిగా నేను నా నియోజకవర్గంలో మొట్టమొదటిగా నేను ఒక సింబాలిక్గా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి అదేవిధంగా పిసిసి అధ్యక్షులు గారి యొక్క పర్మిషన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నేను ప్రజావాణి కార్యక్రమం ఆ నియోజకవర్గంలో పెట్టి దాని ఇంపాక్ట్ ఎట్లుంటుందో చూసిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఈ సమస్య ఉంటుంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించడానికి ఈ ప్రజావాణి దోహదపడుతుంది.